హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బగారా రైస్. ఇది చాలా ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, సాజీరా మరియు లవంగాలు, యాలకులు, మిరియాలు, బగారా ఆకు. ముందుగా ఇక్కడ వాటర్లో బియ్యం నానబెట్టుకోవాలండి. మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో అన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలండి. అవి దూరగా వేగిన తర్వాత దీనిలోనికి సాజీరా యాడ్ చేసుకోవాలి. సాజీరా అనేది బగారాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బగారా టోటల్ ఫ్లేవర్ సాజీరా తోటే ఎక్కువగా వస్తుంది. తర్వాత ఇది కూడా బాగా వేగనివ్వాలి. రెండు కలిసిలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నిలువుగా కట్ చేసుకున్నాను నేను. తర్వాత ఇది కూడా బాగా వేగేంత వరకు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. తర్వాత దీనిలోనికి బగారా ఆకు మరియు దాల్చిన చెక్క మరియు లవంగాలు, దాంతోపాటు యాలకులు మరియు మిరియాలు కూడా వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మొత్తం మగ్గనివ్వాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే వేసుకోవచ్చు. మొత్తం ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఇప్పుడు రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం కడిగి పెట్టుకున్న రైస్ కుక్కర్లోకి ఈ తాలింపు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడైన తర్వాత మూత తీసి దీనిలోనికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది నేను 1.5 స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొత్తంని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూతను పెట్టుకొని అన్నం అనేది ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు దీనిలోకి మీకు మరొక డిష్ చూపిస్తాను. ఇప్పుడు ఆలు మరియు మిల్ మేకర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలోనికి ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. దానిలోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అది చాలా స్పైసీగా ఉంటుందండి ఈ కుర్మా. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలోనికి ఒక పెద్ద సైజ్ టమాటో వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనికి ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనికి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చి కొబ్బరి వేగిపోయిన తర్వాత దీనిలోనికి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల వరకు కారం మరియు ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేయాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు దీనిని ఉడికించుకోవాలి. తర్వాత
కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా మన కుర్మా అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం దగ్గరకు వస్తుందండి. తర్వాత దగ్గరకు వచ్చినాక దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా కొంచెం చిక్కపడుతుందండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మన బగారా అండ్ కుర్మా ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా బగారా అండ్ ఆలు కుర్మా ఎలా ఉందో. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.